అసలు 1000 లోపు సీట్లలో ఓడిపోయిన స్థానాలు ఏంటి టీవీకే పార్టీ ఒక్కసారి గమనిద్దామా? మీకు క్లియర్గా చూడొచ్చు ఏమేమి ఆ సీట్లు, ఆ నియోజకవర్గం ఏంటి అనేది ఇక్కడ రాసాము, చూస్తున్నాం మనం. నియోజకవర్గం తిరుక్కోయిలూర్. గెలిచిన అభ్యర్థి ఎవరు? ఎస్ పళనిస్వామి. అన్నాడీఎంకే నుంచి గెలిచిన ఓట్లు చూస్తున్నాం 73,033. టీవీకేకి వచ్చిన ఓట్లు చూడండి 72,748. చాలా నియర్గా ఉంది కదా. మార్జిన్ చూడండి 285 ఓట్ల తేడాతో ఆయన గెలిచారు. 285 ఓట్లుంటే టీవీకే అభ్యర్థి గెలిచిపోయి ఉండేవాళ్ళు. రెండో చూడండి, రెండో నియోజకవర్గం కుళితలై. ఇక్కడ గెలిచిన అభ్యర్థి ఎస్ఏ చంద్రన్ డిఎంకే పార్టీ నుంచి 68,138 ఓట్లతో ఈయన గెలిచారు. ఇక్కడ చూడండి టీవీకే అభ్యర్థికి వచ్చిన ఓట్లు చూడండి 67,559. ఇక్కడ తేడా చూస్తే డిఫరెన్స్ 579 ఓట్లే. సో థర్డ్ నియోజకవర్గం చూస్తున్నాం పళని. కె రవి మనోహర్ గెలిచిన అభ్యర్థి. సో పార్టీ చూస్తే అన్నాడీఎంకే 66,986 అండ్ టీవీకేకి వచ్చిన ఓట్లు 66,293 అండ్ మార్జిన్ 693 ఓట్లతోనే టీవీకే ఓడిపోయింది. నాలుగో నియోజకవర్గం చూస్తున్నాం కోవిల్పట్టి. ఇక్కడ కె కరుణానిధి గెలిచిన అభ్యర్థి డిఎంకే నుంచి 61,643 ఓట్లు సంపాదించారు. టీవీకేకి 60,800 ఓట్లు వచ్చాయి. కేవలం డిఫరెన్స్ 843 ఓట్లతో టీవీకే పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. అండ్ ఫిఫ్త్ నియోజకవర్గం చూస్తున్నాం విక్రవండి. ఇక్కడ గెలిచిన అభ్యర్థి సి శివకుమార్ పిఎంకే నుంచి గెలిచారు. 69,727 ఓట్లు వచ్చాయి. టీవీకే ఓడిపోయింది 68,817 ఓట్లు వచ్చాయి. డిఫరెన్స్ 910 ఓట్లే. 1000 లోపే ఉన్నాయి చూసారా. ఫిఫ్త్ నియోజకవర్గం చూస్తున్నాం, సిక్స్త్ నియోజకవర్గం చూస్తున్నాం ఊటీ. ఎం భోజరాజన్ గెలిచిన అభ్యర్థి బీజేపీ నుంచి 48,488 ఓట్లతో ఆయన గెలిచారు. టీవీకే పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 47,512. డిఫరెన్స్ 976. సో 100 ఓట్ల తేడాతోనే విజయానికి దూరమైపోయారు టీవీకే అభ్యర్థులు. మరొక అరడజన్ స్థానాల్లో 2,000 లోపు ఓట్లతో టీవీకే అభ్యర్థులు ఓడిపోయారు. టీవీకే 2,000 లోపు ఓట్లతో ఓడిపోయిన స్థానాలు కూడా ఒక్కసారి గమనిద్దాం. ఒక్కసారి చూడండి 2,000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయిన స్థానాలు ఒకసారి చూస్తున్నాం. మొత్తం 5 స్థానాలు ఉన్నాయి. కరూర్ 1,821 ఓట్ల తేడాతో ఓడిపోయారు. రెండోది పుదుక్కొట్టాయ్ 1,867 ఓట్ల తేడాతోనే. ఇక్కడ మూడో నియోజకవర్గం చూస్తున్నాం కిలియార్ 1,311 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. నాలుగో నియోజకవర్గం చూస్తున్నాం దిండిగుల్. ఇక్కడ 1,131 ఓట్ల తేడాతోనే. ఇక ఐదోది పాపనాశం. ఇక్కడ 1,065 ఓట్ల తేడాతో. సో 1000 జస్ట్ ఒక 2,000 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి నియోజకవర్గాలు. వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఒకవేళ విజయ్ ఇంత తంటాలు పడాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదేమో అని అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. చిన్న చిన్న పార్టీలు వీసీకే ఐయుఎంఎల్ నుంచి ఒక 4 సీట్ల కోసమే కదా 2 రోజుల నుంచి ఇంత ఇబ్బంది పడుతున్నాం. సో ఇలా చాలా తక్కువ మార్జిన్లోనే టీవీకే అభ్యర్థులు ఓడిపోయారు. ఇంత తక్కువ మార్జిన్లో ఓడిపోవడానికి కారణాలు ఏంటి ఒక్కసారి చూద్దాం. కమ్యూనిటీ ఓట్లు చివరి రోజు డిఎంకే అన్నాడీఎంకే వైపు మళ్ళటం. టీవీకేకి బూత్ లెవెల్ క్యాడర్ మైక్రో మేనేజ్మెంట్ లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానిక లాయల్టీ డెవలప్మెంట్ వర్క్తో ఓట్లు రిటైన్ అయ్యాయి. ఇక పిఎంకే బీజేపీ వంటి చిన్న పార్టీలు స్పాయిలర్గా నిలిచి టీవీకే మార్జిన్ని తగ్గించాయి. తర్వాతది పోస్టల్ బ్యాలెట్స్. లాస్ట్ రౌండ్లో ద్రవిడ పార్టీల మైక్రో మేనేజ్మెంట్ బాగా పనిచేసింది. ఇక గౌండర్, తెవార్, నాడార్ టీవీకేకి పూర్తి సపోర్ట్ ఇవ్వలేదు. కొన్ని సీట్లలో టీవీకే అభ్యర్థులు లోకల్ ఫేస్ వాల్యూ లేకపోవటం మైనస్ అయింది. స్థానిక పంచాయతీ నాయకులు, ఇన్ఫ్లుయెన్సర్లు ద్రవిడ పార్టీలకి మద్దతిచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో టీవీకే ఫోకస్ చేయకపోవటం అతిపెద్ద మైనస్గా భావిస్తున్నారు విశ్లేషకులు. ఇక చెన్నై, ఉత్తర తమిళనాడు ఐటీ కారిడార్ ప్రాంతాల్లో టీవీకే దూసుకుపోయింది. ముఖ్యంగా సోలింగనల్లూరులో టీవీకే అభ్యర్థి 96,780 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. యువత ఫస్ట్ టైం ఓటర్లు మధ్యతరగతి ఓటు పెద్ద ఎత్తున విజయ్ వైపే మళ్ళింది. అక్కడ విజయ్ నిర్వహించిన రోడ్ షోలు, స్టార్ క్యాంపెయినింగ్ భారీ ప్రభావమే చూపించాయి. ఇక చెన్నైలో 14 సీట్లు టీవీకేల ఖాతాలోనే పడ్డాయి. డిఎంకే కంచుకోట స్థానాల్లో కూడా టీవీకే జెండా ఎగరేసింది. డిఎంకేకి చెందిన 51 స్థానాలు టీవీకే సొంతం చేసుకుంది. అన్నాడీఎంకేకి చెందిన 25 స్థానాల్లో టీవీకే విజయం సాధించింది. అంటే 2 ద్రవిడ దిగ్గజాలకి ప్రత్యామ్నాయ శక్తిగా టీవీకే చొచ్చుకుపోయింది. పార్టీ కొత్తది కావటం, పోలింగ్ రోజు బూత్ ఏజెంట్ల కొరత, స్థానిక నాయకత్వం బలహీనత టీవీకే తక్కువ మార్జిన్లతో ఓడిపోవడానికి కారణాలు. డిఎంకే, అన్నాడీఎంకే లాంటి పార్టీలకు దశాబ్దాల పాటు గ్రామ కమిటీలు ఉన్నాయి. టీవీకే ఎక్కువగా విజయ్ ఇమేజ్ పైనే ఆధారపడింది. 500 నుంచి 1000 ఓట్ల తేడా అక్కడే వచ్చిందంటున్నారు ఎన్నికల విశ్లేషకులు.